ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళాం. అబద్ధాలంటే అబద్ధాలు. అసలు ఎవడైనా నవ్వుకుంటాడని కూడా చూడకుండా ఇప్పుడే ఆకాశం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, మాకంటే ముందు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి. గుంటూరు మిర్చి యార్డ్ ఇప్పుడే పుట్టలేదు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చి యార్డ్ ఉంది. దాని చరిత్రను ఒకసారి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెప్పిందే చెప్తే, అబద్ధాలు చెప్తే, ఒక పనికి మారిన పేపరు టీవీ ఉందని స్క్రోలింగ్ లేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే నీ అవివేకం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచా. ఈరోజు మిర్చి ఈ దేశంలో తెలంగాణలో పండుతుంది, మధ్యప్రదేశ్లో పండుతుంది, కర్ణాటకలో పండుతుంది, వెస్ట్ బెంగాల్లో పండుతుంది. అదే మన రాష్ట్రానికి వస్తే ఒక 11 జిల్లాల్లో మిర్చి పండుతున్న విషయం నాకు, మీకు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మిర్చి మాట్లాడితే ఒక విషయం చెప్తాడు. మేము ఉండేటప్పుడు 20,000 రూపాయలు ఉండేది, చంద్రబాబు నాయుడు వచ్చాక 13,000కి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది నేను సొంత కవిత్వం కాదు, ఇది ఆన్ రికార్డ్. ఏ డిపార్ట్మెంట్ దైనా సరే రికార్డు ఉంటుంది. గత 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. 2015-16 నుంచి 2024-25 వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మ్యాక్సిమం 11,000 నుంచి 13,600 వరకు ఉంది. 2 సంవత్సరాలు 2022, 23, 23, 24 ఒక సంవత్సరం 20,500, ఒక సంవత్సరం 20,000 ఉంది. ఇది నేను ఏదో 13,000 ఉంది, 14,000 ఉంది, రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను. ఈరోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్నీ పెరిగాయి, కూలీల రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈరోజు మేము గ్రహించాం. నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకొనో, నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడమో ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు. ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి, దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది? మార్కెట్లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూన్ అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి. ఎంత తెలివైన వాడంటే 9/1/2020 సంవత్సరం. ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను. ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి 7,000 రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి, ఇటువంటి దారుణాలు చేసి ఈరోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మేము కూడా ఇంతవరకు మద్దతు ధర పెట్టలేదంటే, మేమేదో ఒక మద్దతు ధర పెడితే
మళ్ళీ మార్కెట్లో ప్రాబ్లం వచ్చి గవర్నమెంట్ ఇదే మద్దతు ధర ఇచ్చింది కాబట్టి ఇంతకంటే మేము కొనమని వ్యాపారస్తులు వర్తకులు అనుకుంటే రైతు ఎంత నష్టపోతాడు? ఎవరు కూడా ఇంతవరకు మిర్చి వచ్చే ముందే మీ అందరి సమక్షంలో నేనే గుంటూరు వెళ్ళి రివ్యూ చేశాను. వాస్తవాలన్నీ తెలుసుకున్నాం. డిపార్ట్మెంట్తో 5 సార్లు రివ్యూ చేశాను. ఎట్టి పరిస్థితిలో ఈరోజు 13,600 ఉన్నా ఇంకా రైతుకి మేలు చేయాలి, రైతుకి ఇంకొక పైసా ఎక్కువ ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలనేది మేము అహర్నిశలు కృషి చేస్తుంటే సంతోషించవలసింది పోయి నీకు పని లేదు కాబట్టి నువ్వు యార్డులకు వెళ్ళి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతుల్ని కలుసుకొని మాట్లాడి మీడియాతో మాట్లాడి వెళ్ళారో ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు చాలామంది రియాక్ట్ అయ్యారు. వ్యవసాయ మంత్రి గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇంకా కొంతమంది మాజీ మంత్రులు రియాక్ట్ అయ్యి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. వ్యవసాయ మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇప్పుడు 13,000 అమ్మింది 1-2 సార్లు తప్ప మిర్చి అనేటువంటి మాట మాట్లాడాడు. వ్యవసాయ మంత్రి గారికి మరి సమాచారం ఉండి మాట్లాడాడో సమాచారం లేక మాట్లాడాడో నాకు తెలియదు. అంతేకాదు, ఇవాళ మిర్చి రైతులకు సంబంధించిన అంశం మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు వచ్చి రైతుల్ని పరామర్శిస్తారని తెలిసిందో వెంటనే ముఖ్యమంత్రి గారు ఏదో సమీక్ష నాటకాన్ని ఆడి కేంద్ర వ్యవసాయ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్కి ఒక లెటర్ రాశాడు. అయ్యా, మిర్చి ధర పడిపోయింది, మీరు రావాలి, మీరు ఆదుకోవాలి అని. అది కాదు చేయవలసింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను మనవి చేస్తున్నా, గర్వంగా గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాములో 5 సంవత్సరాల పాటు రైతు ఉత్పత్తి చేసినటువంటి పంటలకు మద్దతు ధర రాకపోయినా, లేదు రైతు నష్టపోతున్నాడని గ్రహించిన 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం పెట్టి ధాన్యం కొన్నాం, పత్తి కొన్నాం, శనగ కొన్నాం, పొగాకు కొన్నాం. కొని రైతుకు నష్టం లేకోకుండా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. ఇవాళ అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు మంత్రులు సైతం. ఏం చేశారండి మీరు ఇన్నాళ్ళ నుంచి? మిర్చి రైతుల దగా పడిపోతుంటే తాళొచ్చి నారు రేటు పెరిగి, కూలీ రేటు పెరిగి, మందుల రేట్లు పెరిగి, ఎరువుల రేట్లు పెరిగి మిర్చి డౌన్ అయిపోతే ఇవాళ మాట్లాడుతున్న మాటలేంటి మీరు? ఇవాళ ఇదంతా కూడా ఎవరి మీదో నెట్టేసి కేంద్ర మంత్రికి, వ్యవసాయ శాఖ మంత్రికి లెటర్ రాసేసి తుడిచేసుకుందాం అనుకుంటే కుదురుతుందా అని అడుగుతా ఉన్నా. ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? నేను గర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. ప్రభుత్వానికి నష్టం జరిగినా రైతుని ఆదుకోవాలని తాపత్రయపడినటువంటి ప్రభుత్వం. మీరు ఎప్పుడు కొనలేదని వాళ్ళ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటున్నాడు. 64,000 కోట్లు వెచ్చించి ధాన్యాన్ని కొన్నటువంటి సందర్భం రికార్డ్స్ ఉంటాయి, చూసుకోమంటున్నా. మీ అధికారులు పిలిచి మాట్లాడుకోండి. పూర్వం చేసిన అధికారులు వ్యవసాయ శాఖలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత చక్కగా వ్యవసాయం అంటే దండగ లేకోకుండా ఉండాలని తాపత్రయపడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఏంటండి, మీరు 9 మాట్లాడింది వచ్చి మీరు రాగానే అన్ని రేట్లు పడిపోయినాయి. ఇదేం కర్మ నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశాడు. దేనికైనా ధర ఉందండి? పత్తికి లేదు, శనక్కు లేదు, కందికి లేదు, ధాన్యానికి లేదు, మిర్చికి లేదు. ధాన్యం అయితే ఎంత దౌర్భాగ్యం అంటే 1200కి 1300కి అమ్ముకున్నారు, కల్లాల్లో అమ్ముకున్నారు. పైన వర్షం పడతా ఉంది, మిల్లర్లు దోచేసుకున్నారు. అలా కాదు, మేము మద్దతు ధర కొంటామని ఎప్పుడన్నా అన్నారండి మీ జీవితంలో? రైతు నట్టేట మునిగిపోతుంటే
ఆనందంగా కళ్ళు ఆర్పుకోకుండా అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు తప్ప ఎప్పుడు రైతును ఆదుకోలేదు. మీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చి వారిని కలుసుకొని మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇవాళ నిజంగానే చాలామంది రియాక్ట్ అయ్యారులే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మిర్చి యార్డుకి వచ్చి వెళ్ళాడో వ్యవసాయ మంత్రి దగ్గర నుంచి చాలామంది ఇవాళ రియాక్ట్ అయిపోయారు. రైట్ అత్తా ఇట్టా అని మంచిదే రియాక్ట్ అవ్వండి, మీ బండారం ఎందుకు బయటపెట్టుకోవాలి.